కోడికత్తి శ్రీను విషయానికి వెళ్ళాం. అతని జీవితం కంప్లీట్గా నాశనం అయిపోయింది. అతను ఒక్కడదే కాదు, మొత్తం ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయింది ఈ కేసు వల్ల. నిన్న కొంతమంది పాత్రికేయ మిత్రులు అడిగారు, అతను చేసింది తప్పే కదా అని. కరెక్టే, తప్పే. అతను చేసింది 100% తప్పు. నేనేమి దాన్ని సమర్థించడంలా. వాడు తెలుసో తెలియకో వాడి వయసు ఎంత, ఏం అవగాహన ఉంది, అప్పటికి ఇంటర్మీడియట్ చదివాడో కూడా లేదో 10th క్లాస్. ఏం అవగాహన ఉంది జీవితం మీద? జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పిచ్చి అభిమానం తప్ప వాడికి ఏమీ తెలియదు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం, ఆ తర్వాత ఈయనంటే అభిమానం. మనం చూసామండి, మన తమిళనాడులో ఎవరినైనా పొలిటీషియన్ అరెస్ట్ చేస్తేనో లేకపోతే వాళ్ళ నాయకుడికి ఏదైనా దెబ్బ తగిలితేనో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని చూసాం, పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్న వాళ్ళని చూసాం. అంత పిచ్చి ఉంటుంది కొన్నిసార్లు రాజకీయాల్లో, రాజకీయ అభిమానుల్లో. వీడిలోనూ అటువంటి పిచ్చే ఉంది, కాకపోతే కొంత తక్కువ స్థాయిలో ఉంది. ఇంకా నయం ఆ పిచ్చి తప్ప. ఆ పిచ్చి వల్ల ఒక పిచ్చ పని చేశాడు, నేను కాదంటల్లా. దానికి శిక్ష కూడా అనుభవించాడుగా. అరే, ఒక మనిషి తప్పు చేస్తే దానికి శిక్షిస్తాం, అంతకుమించి ఏం కోరుకుంటామండి? ఒక చిన్న తప్పు చేస్తే ఊరేసేస్తారా? అంటే ట్రాఫిక్ లైట్ జంప్ చేస్తే మిమ్మల్ని జైల్లో పెడతారా?